ఐసిఐసి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు గణపతి హాస్య నవల 13 ప్రకరణాలు పూర్తి చేసుకున్నాము. 14వ ప్రకరణము మనము చెప్పుకొనుచున్నాము. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదములు. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇక బుచ్చమ్మను వివాహం చేసుకున్నటకు పుల్లయ్య ఉపాయము చెప్పాను. అది కూడా ఎందులకు అంటే నాగన్న మీద కోపం వల్ల. అందుకే గణపతికి సహాయం చేస్తాను అని చెబుతాడు. అది విన్నటువంటి అతను ఇక ఆనందంతో ఇక ఇంటికి పంపిస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. పుల్లయ్య వీధి వరకు వాణిని అంటే గణపతిని సాగనంపి చిరకాలం నుండి నాగన్న మీద తనకు కల క్రోధం అంటే కోపం తీర్చుకొనుటకు తగిన అవకాశం లభించినదని మనంబున అంటే మనసులో మిగులు సంతసించెను. ఇక చాలా ఆనందపడ్డాడట. నా సంతసము వికృతి, సంతోషము ప్రకృతి. నాగన్న మీది కోపము చేత 25-30 రూపాయలు కూడా అతడు ఖర్చు పెట్టదలిచెను. ఇక నాగన్న మీద కోపంతో ఒక 25 రూపాయలు, 30 రూపాయలు, 25 అంటే 25 రూపీస్. క్రోధమే పని చేయం పదు అంటే కోపము పని చేయదు. పుల్లయ్య మరునాడు తెల్లవారుజామున లేచి వానపల్లె వెళ్లి అచ్చట ఉన్న విష్ణు దేవాలయము యొక్క పూజారిని కలుసుకొని 2 రూపాయలు వాని చేతిలో పెట్టి రహస్య వివాహము జరుగునని అతనితో చెప్పి సాయము చేయవలనని కోరి పిల్ల తండ్రి పేరు మొదలైనవి చెప్పక తనకు చిరకాల మిత్రుడైన ద్రావిడ బ్రాహ్మణుని మంతా మహదేవ శాస్త్రిని కలుసుకొని తన సంకల్ప మాయనతో చెప్పి ఆయనను సమ్మతింపబడిసి అంటే సమ్మతింప అంటే ఆయన ఒప్పుకునేటట్లుగా చేసి పురోహితునిగా ఉండవలనని అతన్నే కోరి 2 రూపాయలు ముందా ఆయనకు ఇచ్చి మాఘశుద్ధ షష్ఠి నాడు ముహూర్తము పెట్టించి భాజా భజంత్రీలను కుదుర్చుమని అతనితో చెప్పి తిరిగి నప్పటిట్లనియే మహదేవ బావా పిల్లను షష్ఠి నాడు వీలైతే షష్ఠి నాడు తీసుకొని వచ్చేదను, సప్తమి నాడు వీలైతే సప్తమి నాడు తీసుకొని వచ్చేదను. అందుచేత 2 రోజులు కూడా ముహూర్తము పెట్టి మీరు ఉంచవలను. అంటే దొంగతనంగా తీసుకురావటం కదా. అంటే షష్ఠి రోజు కుదిరితే షష్ఠి రోజు తెస్తాను, లేదా సప్తమి రోజు కుదిరితే సప్తమి రోజు తెస్తాను. అంటే 2 రోజులు కూడా నాకు బాజా భజంత్రులను పురోహితుడిగా నువ్వే ఉండి బాజా భజంత్రులను మాట్లాడి పెట్టమని చెప్తాడు. అందుచేత 2 రోజులు కూడా ముహూర్తం పెట్టి మీరు ఉంచవలను. నేను ఉత్తరము వ్రాసి ఇచ్చి పెండ్లి కొడుకును మీ ఇంటికి పంపించినాడే పంపెదను. అతనికి మీ ఇంటిలోనే భోజనం పెట్టండి. దేవాలయంలో రాత్రికి వివాహములు చేయకూడదని పెద్దలు అన్నారు. మీరు రాత్రి ముహూర్తము పెట్టినారేమి అని పలికెను. రాత్రులు దేవాలయంలో వివాహము చేయకూడదని నేను ఎరిగినంతర వరకు ఏ శాస్త్రములోనూ లేదు. అందుచేతనే రాత్రి ముహూర్తము పెట్టినాను. ఇటువంటి పిచ్చి పిచ్చి సందేహములు పెట్టుకొనక పిల్లను తీసుకొనిరా. 3 నిమిషములలో వివాహము చేయించదును అని మహదేవ శాస్త్రి బదులు చెప్పాను. ఇక ఏం చెప్పాడు? అది నేను పాపం తీసుకొని వస్తానని చెప్తాడు. అలాగే గణపతికి ఉత్తరం రాసి పంపిస్తాను, అతన్ని మీ ఇంటనే ఉంచుకొని భోజనము పెట్టండి అని చెప్తాడు. అలాగే రాత్రిపూట ముహూర్తం పెట్టావు ఎందుకు? రాత్రిపూట వివాహాలు జరగవు కదా అని అడుగుతాడు. దానికి మహదేవ శాస్త్రి రాత్రిపూట వివాహాలు జరగకూడదని ఎక్కడా లేదు అని వివరణ ఇస్తాడు. పుల్లయ్య సంతుష్టుడై వానపల్లి విడిచి స్వగ్రామం పోయాను. అంటే ఆనందపడి వానపల్లి విడిచి స్వగ్రామానికి వెళ్ళాడు. అతడు వచ్చినప్పటికీ గణపతి వాని వీధి అరుగు మీదే కూర్చుండెను. గణపతిని చూసి పుల్లయ్య వెళ్తే అక్కడ దిగ్విజయమే. మీద చేయి చేసి గణపతిని చూసి పుల్లయ్య మీద చేయి వేచి తట్టి, గణపతి నీ అదృష్టవంతుడివిరా, నీ పేరు ఫలము ఏమో కాని ఎక్కడికి వెళితే అక్కడ దిగ్విజయమే. అంటే అంత విజయమే జరిగింది. పురోహితుడు కుదిరినాడు. అంటే పూజారి అనుకూలముగా ఉన్నాడు. సమస్తము నేటి వరకు శుభప్రదముగానే ఉన్నది. నీకు తప్పక కళ్యాణ కాలము వచ్చినట్లు కనబడుచున్నది.
కక్కు వచ్చినప్పుడు కళ్యాణము వచ్చినప్పుడు ఆగదన్నారు పెద్దలు. ఇంతకు నీ దినములు మంచివి అని ప్రశంసించెను. మామ, ఇది నీ చలువ గాని నా ప్రజ్ఞ ఏమున్నది? నన్నొక ఇంటివానిని చేసినాడన్న ప్రతిష్ట నీకు తక్కవలసి ఉన్నది. నా మేనమామ బ్రతికి ఉన్నప్పటికీ చచ్చిన వారిలో జమ. నీవే నా మేనమామవు అని గణపతి ప్రత్యుత్తరము ఇచ్చను, అంటే సమాధానం చెప్పాడు. ఇక అలాగే కళ్యాణం వచ్చినప్పుడు ఆగదు అని ప్రజ్ఞ ఏమున్నది? నాకు ఒక ఇంటి వారిని చేసిన ప్రతిష్ట ఇది అవుతుంది. అప్పుడు పంచమి ఎల్లుండే కదా, ఎల్లుండి ఉదయమున నీవు నా దగ్గరకు రా, ఉత్తరము రాసి ఇచ్చేదను. అది పుచ్చుకొని మహదేవ శాస్త్రి దగ్గరకు వెళుదువు గాని వివాహం మగుట వరకు, అంటే వివాహం అయ్యేంత వరకు నీవు అక్కడే ఉండవలను. జాగ్రత్త సుమా, నోరు జారి ఎవరితోనైనా రహస్యము బయట పెట్టేదవేమో అని హెచ్చరించి పుల్లయ్య వాణిని పంపాను. ఇంకా ఏం చెప్పాడు? ఒకవేళ నువ్వు భయపడతావేమో, నేను ఉత్తరం రాసిస్తాను, మహదేవ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళు, అక్కడే నువ్వు అక్కడే ఉండి వివాహం జరిగే అంతవరకు నీవు అక్కడే నివసించు. ఇంకా జాగ్రత్త, ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడు, ఇది రహస్యము అని మరీ మరీ చెప్పి పుల్లయ్య పంపిస్తాడు గణపతిని. గణపతి పరమ సంతోషముతో ఇంటికి పోయి మరునాడు ఉదయమున వానపల్లి కరిగనంటే వెళ్ళను. బుచ్చమ్మ పెండ్లి పలివెలలో శ్రీ కొప్పులింగేశ్వర స్వామి వారి ఆలయములో చేయవలనన్న నాగన్న తలంచెను కాని, అంటే అనుకున్నాడు, ఆలోచించాడు కానీ, రాయప్ప దేవాలయంలో చేసుకున్న వివాహము వలన వధూవరులకు ముచ్చటలు తీరవని, గుడిలో పెండ్లి వాళ్ళ వల్ల కాదనియో, 5 దినములు యథావిధిగా వివాహము చేయవలసిందనియో, వ్యయమంతయు తానే చేయుదును అనియో నాగన్న యొక్క అత్తమామలతో చెప్పి వారిని వడంబడిచెను, అంటే ఒప్పించాడు. అత్తమామలు కాని నాగయ్యకు ఒప్పుకొనిను. పుట్టింటినే తన కూతురు వివాహము జరుగుచున్నప్పుడు గంగమ్మ నిరుపమానందముతో ఒప్పుకొనదని వేరుగా వ్రాయనక్కరలేదు. ఇక వెంటనే దేవాలయంలో రాయప్ప దేవాలయంలో ఒకవేళ వివాహం జరిగితే ముచ్చటలు ఏమి తీరవు కదా, గుడిలో పెళ్లి జరిగితే ఏమి జరగవు కదా, ఆ సమయంలో అక్కడ వివాహం చేసుకొని మళ్ళీ బయటికి రావాలి కదా. అందుకని నాగన్న ఏం చేశాడంటే, తన ఇంటి దగ్గర వివాహము గనక 5 రోజులు వివాహము చేసుకోవాలి అని చెప్పి అత్తామామలకు ఉత్తరం రాశారు. అన్ని ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటానన్నారు. అందువల్ల వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక తన కూతురు పెళ్లి తన ఇంట్లోనే జరుగుతుంటే గంగమ్మ కూడా ఏమన్నది కదా. ఇక సంతోషంగా వివాహానికి వేడుకలకి వీళ్ళు సిద్ధమయ్యారు. పలివెలలోనే వివాహం జరుగును కావున నాగన్న స్వగృహమునందు వివాహ ప్రయత్నం ఏమీ చేయనక్కరలేకపోయాను. అప్పడములు వడియములు పెట్టించుట, మరి అసలు వండించుట, అటుకులు కొట్టించుట, పందిళ్ళు పాకలు వేయించుట మొదలగు సమస్త ప్రయత్నములు రాయప్ప తన పినతల్లి యొక్కయో పినతండ్రి యొక్కయో పెత్తనం కింద చేయించెను. నాగన్న పుత్రికను భార్యను తీసుకొని మాఘశుద్ధ సప్తమి నాడు పలివెల వెళ్ళ నిశ్చయించెను. పెండ్లి కూతురైన బుచ్చమ్మ 4 ఏండ్ల పెళ్లి అగుటచే లక్క పెడతలు, లక్క బొమ్మలు, కర్ర బొమ్మలు మొదలగునవి తీసుకొని కందిపప్పు బెల్లం ముప్ప మొదలై పట్టుకొని తన పిల్లలతో తరచుగా ఆడుకొనుటకు పోవచుండెను. షష్ఠి నాడు సాయంకాలము ఆ బాలిక పుల్లయ్య గారి ఇంటి పక్కనున్న ఒక బ్రాహ్మణ గృహమున ఆడుకొని 4 గడియలు పొద్దువేళ మరలా ఇంటికి పోవచుండెను. ఆ బాలిక యొక్క రాకపోకలను మిక్కిలి జాగరూకతతో, అంటే చాలా జాగ్రత్తతో కనిపెట్టుకుని ఉండిన పుల్లయ్య ఆమె ఒంటరిగా పోవుచునుట చూచి అది వరకే తాను కొని ఉంచిన ఖర్జూరపు పండ్లు పొట్లము విప్పి ఆమె చేతికిచ్చి, అమ్మాయి, ఈ పండు తిని మా ఇంటికి రా, ఆడుకుందువు గాని అని ఎత్తుకొని ముద్దు పెట్టుకొనెను. బుచ్చమ్మ ఖర్జూర పండు యొక్క ఎరలో పడి, అంటే ఎరలో పడి అంటే ఆశలో పడి అది తినుచు మాట్లాడక ఊరకుండెను. పుల్లయ్య ఆ బిడ్డను ఎత్తుకొని, అమ్మాయి, మీ అమ్మ దగ్గరకు తీసుకొని వెళ్ళని రా అని చల్లగా మాటలు చెప్పుచు
అది వరకు కుదిర్చి ఉంచిన బండి మీద ఎక్కించి బండికి ఆ పక్క ఈ పక్క నా పక్క రెండు గుడ్డలు కట్టి మిక్కిలి వేగముగా బండి తోలుమని బండివానితో చెప్పి, బుచ్చమ్మ, నీకు లెక్క పిడతలు కొని ఇవ్వనా? బొమ్మలు కావలినా? మంచి పరికిణీ గుడ్డలున్నవి, నీవు కుట్టించుకొని కట్టుకుంటావా అని ఇచ్చకములాడుచు, ఇచ్చకములు అంటే తనకి ఇష్టమైనటువంటి ముచ్చటలు ఆడుతూ, ఖర్జూర పండు తిరిగిన వెంటనే మిఠాయి పొట్లము చేతికిచ్చి ఏదో విధముగా ఏడవకుండా రాత్రి 4 గడియలుగు ఉన్నప్పటికీ వానపల్లి తీసుకుని పోయి మహదేవ శాస్త్రి ఇంటి దగ్గర బండి దిగాను. పూజారి గుడిలో సిద్ధముగా ఉండెను. మహదేవ శాస్త్రి యొక్క ఏర్పాటు చేత 2 కాగడాల సిద్ధముగా ఉండెను. భజంత్రీలు వచ్చి కూర్చుండిరి. మహదేవ శాస్త్రి ఆనాటి ఉదయముననే గణపతిని తన ఇంటనే పెండ్లి కుమారుణ్ణి చేశాను. బుచ్చమ్మ, అర్థమైంది కదమ్మా? ఇక వెంటనే బండిలో పాప రాగానే పాపకి ఆ ముచ్చట్లు, ఖర్జూర పండ్లు, మిఠాయి పొట్లం ఇచ్చేసి ఇక ఆ మాటలు ఈ మాటలు ముచ్చట్లు చెప్పుకుంటూ ముందుగానే సిద్ధం చేసుకుని ఒక బండి మీద ఎక్కించుకొని వానపల్లికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆల్రెడీ వానపల్లిలోకి గణపతిని పంపించేశాడు కదా పంచమి నాడే. బుచ్చమ్మ బండిలోనే నిద్రపోయినందున ఆమెను భుజము మీద పండుకొని పెట్టుకొని పుల్లయ్య మహదేవ శాస్త్రి ఇంటికి పోయి అతనిని పిలిచెను. గణపతియు మహదేవ శాస్త్రియు అత్యంత సంతోషముతో అతనిని ఎదుర్కొని ఎదురుగా వెళ్ళి నిర్విఘ్నముగా బాలికను తోడు తెచ్చినందుకు, అంటే తీసుకొని వచ్చినందుకు వానిని కడు అంటే మిక్కిలి ప్రశంసించిరి, మెచ్చుకున్నారు. అప్పుడు పుల్లయ్య మహదేవ శాస్త్రిని చూచి, ఏమోయి కన్యా ప్రదాన ఎవరు చేయుదురు? ఆ మాట నీతో చెప్పమా మరిచితిని, అందుకెవరినైనా కుదిర్చినావా లేదా అని అడిగాను. అంటే కన్యాదానం చేసి తల్లిదండ్రులు ఉండాలి కదా, అట్లా ఎవరన్నా ఉండారా లేరా అని అడిగాడు మహదేవ శాస్త్రిని. పుల్లయ్య, నీవు మర్చిపోయినావు కాని నాకు ఆ మాట జ్ఞాపకమున్నది. కన్యాధార పోయుటకు దంపతులను సిద్ధం చేసి ఉంచినానని అతడు బదులు చెప్పాను. వాహ్ వాహ్ వాహ్! మహదేవ శాస్త్రి అంటే సామాన్యుడా? బృహస్పతి వంటి వాడంత. బృహస్పతి తెలుసు కదమ్మా, గురువు. నీ ఉండగా మాకు లోటు జరుగునా? ఇంతకు మీరు పెట్టిన ముహూర్తము మంచిది. ముహూర్త బలిమి చేత పిల్ల దొరికినది కాని లేకపోతే సామాన్యముగా దొరుకునా? కాని కన్యా ప్రదానములకు సిద్ధమైన దంపతులు ఎవరు అని పుల్లయ్య అడిగాను. మహదేవ శాస్త్రి ఈ విధంగా అన్నాడు. ఇక వెంటనే పాపం తీసుకొని పుల్లయ్య ఇక మహదేవ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు కొట్టంగానే మహదేవ శాస్త్రి గణపతి చూసి, నువ్వు సామాన్యుడి కాదు, పిల్లను పట్టుకొని వచ్చావు, ఈ ముహూర్తం చాలా మంచిది అని వాళ్ళు ప్రశంసి మెచ్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నేను మర్చిపోయాను, ఇక కన్యాదానం చేసేవాళ్ళంటే ఆల్రెడీ కన్యాదానం చేసే వాళ్ళని కుదిర్చాను అని చెప్పేసి చెప్తారు. వాళ్ళేరి చూపించమని పుల్లయ్య అడుగుతాడు. అప్పుడు మహదేవ శాస్త్రి ఇలా అంటున్నాడు, ఎవరేమిటి, మా గ్రామంలో మంగళపల్లి నరసయ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనది కృష్ణా తీరము. కాపురము మునుపు కొన్నాళ్ల మలాపురంలో నీళ్ల కావిళ్లు మోసినాడు. అక్కడుండగా నరసాపురము నుంచి బ్రాహ్మణ వితంతు ఒకటి లేచి వచ్చినది. అది తల వెండ్రుకల విధవ. అమలాపురంలో ఉన్నప్పుడే దానిని వీడుంచుకొన్నాడు. దానికి కొంతకాలమునకు కడిపోయినది. బిడ్డను చంపివేయుటకు ఇష్టం లేక ఆ గ్రామము విడిచి దంపతులమని చెప్పుకొని కుంకుమ బొట్టు పెట్టుకొన ఆరంభించినది. వాళ్ళకిప్పుడు 2 పిల్లలున్నారు. వారు దంపతులే అని మేము కూడా మొదట నమ్మినాము. తరువాత నాకీ రహస్యమంతయో అమలాపురపు బ్రాహ్మణుడు ఒకడు చెప్పినాడు. అది విని నరసయ్యని పిలిచి అడిగినాను. లేదు లేదని మొదట బొంకినాడు, అంటే అబద్ధం చెప్పాడు. కాని చివరకు నా 2 కాళ్ళు పట్టుకొని ఏడ్చి బ్రతిమలాడుకున్నాడు. స్వాముల వారి పేర వ్రాసి అక్షపత్రిక తెప్పించి డొక్క బద్దలు చేసేదనని నేను వాని దగ్గర 10 వరాల సొమ్ము గుంజుకొని రహస్యం బయట పెట్టక కాపాడినాను. వాడిప్పుడు లగ్న పచ్చాదనములు చుట్టుపక్కల 10-12 గ్రామములో పట్టుచున్నాడు. నా మాట అంటే చాలా గౌరవం. నేను గీచిన గీత దాటడు. వాడు నేను చెప్పినట్టు చేయగలడు. ఆ దంపతులిద్దరూ కూర్చోండి, కన్యాదానము
చేయనొప్పు చేయనొప్పుకున్నారు. ఎవరంట? ఒక విధవరాలు, బ్రాహ్మణుడు ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఆ ఊరు వచ్చి భార్యాభర్తలుగా అని వాళ్ళు వివాహం చేసుకోలేదు. భార్యాభర్తలుగా ఉంటున్నారు. వాళ్ళకి ఇద్దరు సంతానం కలిగింది. ఆ విషయం తెలిసినటువంటి మన మహదేవ శాస్త్రి అతని దగ్గర కొంత డబ్బు పుచ్చుకున్నాడు. ఇక పుచ్చుకొని ఇక తనకు చెప్పినట్టుగా అతన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. వాళ్ళే ఇప్పుడు గణపతి వివాహం చేయడానికి వచ్చినటువంటి కన్యాదానం చేసేటటువంటి వారు. చూడండి, బుచ్చమ్మ ఎంత చిన్న పిల్లో, 4 ఏళ్ల పిల్ల వివాహం చేయటానికి వచ్చారు. తర్వాత చూడు. సరే, చాలా బాగుంది. వారికి వారికి త్వరగా వర్తమానం పంపండి. పిల్ల నిద్రపోయినది. ఈ సమయంలోనే గనగన ముడివేయవలెను. లేని పక్షమున ఏడ్చినేమో, రండి దేవాలయంలోకి అని పుల్లయ్య వారిని త్వరపెట్టాను. అంటే త్వరగా పాప లెగుస్తుంది, వెళ్ళేచే లోపల మనకి వివాహం జరగాలి అని చెప్పేసి మహదేవ శాస్త్రిని తొందర పెట్టాడు. త్వరగా కన్యాదానం చేసేవాళ్ళు పిలవమని. గణపతి మెడలో పెద్ద జంధ్యం ఒకటి పడుటే ప్రధానము కాని కన్యా ప్రధానము తల్లిదండ్రులే చేయవలనని పట్టింపు లేదు. అప్పుడు వారందరూ దేవాలయమునకు పోయిరి. తొలుత గ్రహించిన 2 రూపాయలకు తోడుగా మరి 2 రూపాయలు వచ్చునను ఆశతో అర్చకుడు అచ్చటనే కూర్చుండెను. మంగళపల్లి నరసయ్య పుత్ర కలత్ర సమేతుడై వచ్చి నా కన్యా ప్రధానమునకు సిద్ధముగా కూర్చుండెను. భజింత్రీలు మేళము సేయన ఆరంభించిరి. మహదేవ శాస్త్రి పుల్లయ్య చేసిన తంత్రము సఫలము చేయుటకై మంత్రములు చదవ ఆరంభించెను. అంతలో బుచ్చమ్మ బాజా చప్పుడు వలన మేలుకొని, మా అమ్మేది, నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళు అని పెద్ద పెట్టున ఏడవ ఆరంభించాను. పుల్లయ్య మిఠాయి పొట్లము ఇచ్చాను. అరటి పండిచ్చాను. బెల్లపు ముక్క చూపాను. కాని అవి ఏమో అవి ఆమె ఏడుపును నివారింపలేకపోయాను. బ్రతిమిలాడెను, బెదిరించెను, ప్రాణము విసికి 2 చెంపకాయలు కొట్టెను. ఎన్ని చేసిన బుచ్చమ్మ ఏడుపు మానలేదు. విఘ్నేశ్వర పూజ నిమిత్తము పల్లెములో పోసిన బియ్యము బుచ్చమ్మ కింద పడి దొర్లి ఏడ్చున్నప్పుడు కాళ్ళతో తన్ని పారబోసెను. ఈ ఏడుపు వలన చూడవచ్చిన వారు పిల్లను దొంగతనముగా తీసుకొని వచ్చినట్టు తెలుసుకొని వివాహము చెడగొట్టెదరేమోను అని గణపతి గుండెలు పీచు పీచు పీచుమనెను. తనకేదైనా చిక్కు వచ్చేనేమోనని పుల్లయ్య భయపడెను. కుశాగ్ర బుద్ధి అయిన అంటే తెలివైన బుద్ధి అయినటువంటి మహదేవ శాస్త్రి సమయోచితంగా ఆలోచించి దేవాలయం ఎనుక వీధి తలుపులు గట్టిగా మూసివేయించి పిల్లగాని ఏడుపు ఎవ్వరికి వినపడకుండా గట్టిగా మేళము చేయమని భజింశ్రీతో చెప్పాను. వారు గట్టిగా వాయించిన ఒకరి మారొకరికి వినపడకుండా చేసిరి. పిల్ల ఏడుపు గాని మహదేవ శాస్త్రి మంత్రములు గాని ఎవ్వరికి వినపడలేదు. ఏడ్చి ఏడ్చి పిల్ల నేల పడుకుని నిద్రపోయాను. కదిపిన ఎడల మరలా లేచి గోల చేయనేమోనని భయమున దానిని లేపక పండుకుని ఉండగానే గణపతి చేత మహదేవ శాస్త్రి మంగళసూత్రములు కట్టించెను. నిద్రించుచుండగానే గణపతి బుచ్చమ్మ తల మీద తలంబరాలు పోసెను. కాని బుచ్చమ్మ తలంబరాలు తన మీద పోయినట్టే భాగ్యము అబ్బలేదు అని అతడు విచారించెను. ఎలాగో ఒకలాగో వివాహం అయ్యెను. 3 పోచల జంధ్యము వదిలిపోయి దూడకన్య వంటి పెద్ద యజ్ఞోపవీతము మెడలో పడెను. మంగళ స్నానము చేయించినట్లు కనబడదేమోనని పూజారి ప్రశ్నము వేయగా మహదేవ శాస్త్రి, మా ఇంటి దగ్గర మంగళ స్నానములు చేయించి తీసుకుని వచ్చినానయ్యా, మంగళ స్నానము లేకుండా నేను వివాహము చేయింతునా అని అతడు తిరస్కార భావముగా పలికెను. జడ జడ పాలగానే ఉన్నదే, మంగళ స్నానములు ఎట్లు చేయించితివి అని అతడు మరలా ప్రశ్న వేయుచుండగా, జడ విప్పకుండగానే చేయించితిని అని బదులు చెప్పి అతని 2 రూపాయలు అతనికి ఇప్పించి వాగ్బంధనము అంటే ఈ వాగ్బంధనం అంటే ఇక్కడ మాట్లాడకుండా నోరు మూపించాడనమాట. వాగ్బంధనము చేసెను. వివాహము సంపూర్ణమయ్యను. బాలిక నడుమ నడుమ అమ్మా అని ఏడ్చుచూ మరలా నిద్రావసమున కన్నులు మూయుచుండెను. బిడ్డను భుజము మీద పెట్టుకుని పుల్లయ్య మహదేవ శాస్త్రి ఇంటికి వెళ్లి అక్కడ ఒక మంచము మీద దానిని పడుకొనపెట్టి తాను గణపతియు మహదేవ శాస్త్రియు మంగళంపల్లి నరసయ్యు కలిసి భోజనము చేసిరి. భోజనము అగునప్పటికీ 2 జాములు రాత్రి అయ్యను. గణపతిని 2-3 దినములలో అక్కడనే 2 దినములు వారు అక్కడనే ఉండమని చెప్పి పుల్లయ్య బుచ్చమ్మను తీసుకొని బండి కట్టించుకొని మరలా స్వగ్రామములకు పయనమైపోయెను. అక్కడ
దీపాల వేళకు బిడ్డ ఇంటికి రానందున నాన్న ఇంతవరకు నాన్న రేపటి నాగన్న ఎంత దిగులు పడ్డాడో రేపటి దాంట్లో మనము చెప్పుకుందాము. వివాహము, గణపతి జరిగిన వివాహము ఈ రోజుతో ఈ విధంగా వివాహం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయని వారందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి నన్ను.